Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS3 topic. So ఈ రోజు ఒక అభ్యాసన ప్రోగ్రాంలో మనం GS3 టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us have a brief understanding regarding the అభ్యాసన ప్రోగ్రామ్. సో ఒక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫాలో చేయండి. సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? సో యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ తారాయస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఎప్పుడైతే మీరు తారాయస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో యొక్క కంటెంట్ ఆఫ్ అభ్యాసన అంతా కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. బికాస్ దిస్ అభ్యాసన ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై అవర్ ఇన్స్టిట్యూట్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 6 days ఏ వీక్. సో మండే నుంచి ప్రతి సోమవారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, సాటర్డే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా సో మనకు 6 రోజులు మాత్రమే మీకు లభిస్తుంది. సండే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు, దట్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్. ఓకేనా, సో ఇట్ విల్ బి ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. వారానికి 6 రోజులు మాత్రమే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆ క్వశ్చన్ యొక్క కంప్లీట్ ఆన్సర్ డిస్కషన్ అనేది 5 PM కల్లా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వీటి యొక్క పీడిఎఫ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దెమ్ ఆల్సో. ఓకేనమ్మా, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆన్సర్ డిస్కషన్ ఉండి దాంతో ఎండ్ చేస్తాం. ఓకే, ఇలాగే మనకి మండే నుంచి సాటర్డే వరకు సేమ్ ప్యాటర్న్ ఆఫ్ టైమింగ్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఓకేనా, రైట్. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని యొక్క మేజర్ మోటో ఏంటి? ఎస్పెషలీ ద ప్రోగ్రామ్ విల్ బీ వర్కింగ్ రిగార్డింగ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎస్పెషలీ యూపీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. సో ఎస్పెషలీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. సో తెలుగు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఈజీగా చేయడానికి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది మీకు చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, దీన్ని సద్వినియోగం చేసుకోండి బికాజ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుందా? అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మీకు లభించేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే సో విల్ గెట్ డైలీ ప్రాక్టీస్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రతిరోజు మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. దీంతో పాటు ఓవరాల్ మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో సో దట్ విల్ బీ ఎన్హాన్స్డ్. ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రాసేటువంటి విధానం కానివ్వండి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలనేటువంటి ప్రక్రియలు అన్నీ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో చెప్పబడతాయి. దట్ యూ విల్ ఏబుల్ టు లర్న్. ఓకే, దీంతోపాటు టైం మేనేజ్మెంట్. సో ప్రత్యేకంగా టైంని ఎట్లా మేనేజ్ చేయాలి, ఓకే ఎంత టైంలో ఈ యొక్క 15 మార్క్స్ క్వశ్చన్ రాయాలి, 10 మార్క్స్ క్వశ్చన్ ఎట్లా రాయాలి అనేటువంటి టైం మేనేజ్మెంట్ని కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాం ద్వారా మీకు నేర్పబడతాయి. అండ్ థర్డ్లీ దీని ద్వారా మీ యొక్క ఆన్సర్ స్కోరింగ్ ప్యాటర్న్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్పెషలీ ఫస్ట్ మంత్లో ఉన్నటువంటి ఆన్సర్ ప్యాటర్న్ స్కోరింగ్ని ఓకే సో 6th మంత్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్కి మీకు ఖచ్చితంగా 1000 యోజనాలు తేడా ఉంటుందమ్మా. ఓకే, సో లాంగ్ రన్లో 6 months వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్స్లో గణనీయమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ స్కోరింగ్ ప్యాటర్న్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద అష్యూరెన్స్ గివెన్ బై ద అభ్యాసన ప్రోగ్రామ్. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా ప్రోగ్రామ్ని రెగ్యులర్గా మండే నుంచి సాటర్డే వరకు ఫాలో అవ్వండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ షెడ్యూల్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ Day 1. సో Day 1 అంటే ఏంటమ్మా? దట్ విల్ బీ ఆన్ మండే. సో ప్రతి సోమవారం మనకి GS1తో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అట్ మార్నింగ్ 9 AM. ఓకే, 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో భారతదేశపు చరిత్ర గురించి మనం కూడా ఫస్ట్ టాపిక్గా మనం డిస్కస్ చేస్తాము. దీంట్లో మనకి 3 సబ్ టాపిక్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ విల్ బి ద ఏన్షియంట్ హిస్టరీ. సో ఏన్షియంట్ హిస్టరీతో మనం స్టార్ట్ చేస్తాము. సెకండ్ విల్ బి ద మిడివల్ హిస్టరీ. సో మధ్యయుగం నాటి చరిత్ర మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ పార్ట్ విల్ బి ద మోడర్న్ హిస్టరీ. ఓకే, ఈ 3 సబ్ టాపిక్స్ని మనం ఇండియన్ హిస్టరీలో కవర్ చేస్తాము. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీని మనం సెకండ్ టాపిక్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రీసెంట్ డేస్. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఓకే, సో అనదర్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్
ఇండియన్ సొసైటీ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మోస్ట్లీ డైనమిక్ పోర్షన్స్ నుంచి. ఓకే, కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఇండియన్ సొసైటీ మీద ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, దీనిలోంచి మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ మోర్ దెన్ దట్. ఓకేనమ్మా. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో భారతదేశపు మరియు ప్రపంచపు భౌగోళికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీలో మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో దట్ విల్ బి ద సిలబస్ రిగార్డింగ్ ద GS1 టాపిక్ ఆన్ మండే. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో మంగళవారం మనం GS2 పేపర్తో స్టార్ట్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్ని మనం ఎప్పుడమ్మా మంగళవారం మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసనం చూసినట్టయితే, సో మూడో రోజు అంటే మనకి బుధవారం, దట్ విల్ బి ద వెన్స్డే. సో బుధవారం మన యొక్క టాపిక్ ఏంటమ్మా GS3తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో GS3లో మనకి టాపిక్స్ ఏంటమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎస్పెషల్లీ దీంట్లో మనకి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్స్తో పాటు పొల్యూషన్ టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో దీని నుంచి కూడా దాదాపుగా మనకి 1-2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద అగ్రికల్చర్. సో దీని నుంచి మనం 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ విల్ బి ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో GS3 పేపర్ మనకు ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డే 4, 4వ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనకి GS4 పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు ఇట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. సో ప్రత్యేకమైన సెషన్ అనేది మనకి ఎప్పుడమ్మా డే 4 ఉంటుంది. అర్థమవుతుందమ్మా. సో ఎథిక్స్ అనేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ గోయింగ్ బ్యాక్వర్డ్. ఓకే, ఎథిక్స్ చదవడానికి ఇష్టపడరు, దే డోంట్ వాంట్ టు గివ్ ద టైం. ద ప్రాబ్లమ్ విత్ ఎథిక్స్ ఏంటంటే యు ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైం. ఖచ్చితంగా దీనికి ఒక 20 days ఇచ్చినట్టయితే, ఓకే, సో థియరీ బుక్ ఏదైనా ఒకటి, సో DK బాలాజీ ప్రిఫరబుల్. సో ఈ బుక్ని మీరు కంప్లీట్ చేసినట్టయితే 20 daysలో ఆటోమేటిక్గా యూ విల్ స్టడీ ద కేస్ స్టడీ చేస్తారు. దీని తర్వాత అభ్యాసనాలు ఉన్నటువంటి డే 4 మీరు ఎథిక్స్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎస్పెషల్లీ అన్ని కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్పెషల్ సెషన్. ప్రతి సెషన్ని కూడా మిస్ కాకుండా మీరు ఫాలో చేయండి. ఓకే, సో ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎథిక్స్లో 125 మార్కులు అవుట్ ఆఫ్ 250 మార్క్స్కి మీకు వచ్చేటువంటి బాధ్యత నాది. ఓకే, సో ప్లీజ్ ఫాలో దిస్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా 6 months వరకు ఆన్సర్స్ అయితే రెగ్యులర్గా రాయండి అమ్మా. ఓకేనా. సో ఎందుకు రావు 120 మార్కులు నేను కూడా చూస్తాను. అర్థమవుతుందా. ఖచ్చితంగా మీరు థియరీని 20 days పాటు చదవండి. దాని తర్వాత కేస్ స్టడీస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా రాసినట్టయితే ఖచ్చితంగా 250 మార్కులకి 125 మార్కులు అయితే మీ చేతిలో ఉంటాయి. ఓకే, దట్ ఇస్ మై పర్సనల్ గ్యారంటీ. అర్థమవుతుందా. సో ప్లీజ్ ఫాలో అస్ రిలీజియస్లీ. అభ్యాసన ప్రోగ్రామ్ని ఖచ్చితంగా 6 నెలల వరకు ఓకే క్రమం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ కమింగ్ టు ద డే 5, 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మన యొక్క టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో జనరల్ ఎస్ఐ అనగానే కొంతమంది కిలోమీటర్ దూరం పరిగెడుతూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఖచ్చితంగా జనరల్ ఎస్ఐని మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే, సో యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఎస్ఐస్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీ తోటి అభ్యర్థుల కంటే కూడా ఒక మంచి ఎస్ఐస్ అనేది మీరు అందించగలుగుతారు. సో ట్రస్ట్ మీ, రెగ్యులర్గా మన యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ దట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ఫ్రైడే, మీరు మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా అన్ని కాంటెంపరీ ఇష్యూస్ని మనం కవర్ చేస్తాము. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఎథికల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి ఎస్ఐస్ని కానివ్వండి, ఫిలసాఫికల్ ఎస్ఐస్ని కానివ్వండి, లేదా సొసైటీ పరంగా ఉన్నటువంటి ఎస్ఐస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నటువంటి ఎస్ఐస్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనం క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, దీనికంటూ ప్రత్యేకమైనటువంటి
బుక్ ఏది లేదమ్మా. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. మీకు మార్కెట్లో దొరికినటువంటి ఏ ఎస్ఐస్నైనా మీరు ట్రై చేయండి. యూపీఎస్సీలో మీకు దాదాపుగా 2 ఎస్ఐస్ రాయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు 1 ఎస్ఐ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఫర్ యువర్ ప్రాక్టీస్. ఓకే, సో ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మీరు ఎక్కడ దొరికినా కూడా మీకు ఎస్ఐ ఏదైనా దొరికినట్టయితే వాటిని మీరు ట్రై చేయండి. అదేవిధంగా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో ఏదైతే ఎస్ఐస్ ఇస్తున్నామో, అదేవిధంగా ఆన్సర్ డిస్కషన్ ఏదైతే ఆ రోజు ఫ్రైడే మనకు ఉంటుందో దాన్ని ప్రతి పాయింట్ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. షూర్ 6 మంత్స్ ఆఫ్ టైంలో మీరు ఒక మంచి ఎస్ఐని అయితే ప్రిపేర్ చేయగలుగుతారు. అర్థమవుతుందమ్మా? సో దట్ ఈస్ ద వే టు ప్రిపేర్ ద ఎస్ఐ. ఖచ్చితంగా అన్ని ఇష్యూస్ మీద కూడా మీకు గ్రిప్ కావాలంటే హిందూ పేపర్ని మీరు రెగ్యులర్గా చదివి ఉండాలి. అదేవిధంగా జిఎస్ మీద మీరు మ్యాక్సిమం గ్రిప్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఎప్పుడైతే వీటి మీద సబ్జెక్టు మీద మనకు గ్రిప్ వచ్చిందో ఆటోమేటిక్గా కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా గ్రిప్ వస్తుందో, ఓకే, సో మీ ఎస్ఐస్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఓవరాల్ మీ యొక్క ఎస్ఐ యొక్క టార్గెట్ 125 మార్క్స్ అవుట్ ఆఫ్ 250 కాబట్టి ఖచ్చితంగా 120 మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. సో ఎథిక్స్ పేపర్ కానివ్వండి, ఎస్ఐ పేపర్ కానివ్వండి, స్పెషల్ సెషన్స్ అయితే ఉంటాయి, వాటిని మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. ఖచ్చితంగా 6 మంత్స్ వరకు రెగ్యులర్గా రాయాల్సిందే. ఓకే, విత్ ద టైం లిమిట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే, దట్ విల్ బి ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి సాటర్డే. సో ప్రతి శనివారం మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ని డీల్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ అనగానే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో ద సోర్స్. ఓకే, బట్ ట్రస్ట్ మీ, దెర్ ఈస్ ఓన్లీ వన్ సోర్స్ ఫర్ ద కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ హిందూ న్యూస్ పేపర్. ఖచ్చితంగా ఎవరైతే హిందూ న్యూస్ పేపర్ని అదేవిధంగా ఎడిటోరియల్స్ని రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారో వాళ్ళు కరెంట్ అఫైర్స్లో రాటు తేలుతారు. ఓకే, సో ఈక్వల్లీ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే హిందూ పేపర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారో, అదేవిధంగా ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ అయినటువంటి యోజన కానివ్వండి, ఓకే, కురుక్షేత్ర కానివ్వండి, ఇవన్నీ చదవక్కర్లేదు. జస్ట్ గో ఫర్ ద జిస్ట్ మాత్రమే మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే కరెంట్ అఫైర్స్లో మీకు చాలా ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఓకే, యూ విల్ ఏబుల్ టు రైట్ GS2 పేపర్ కానివ్వండి, GS3 పేపర్ కానివ్వండి, వీటిలో కూడా మీకు స్కోర్ మ్యాక్సిమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద GS2, GS3 దే విల్ బి లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్ కాబట్టి, ఓకేనా, సో వాటిలో మీరు ఎక్కువ స్కోర్ సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు హిందూ పేపర్ని స్టడీ చేయండి. ఓకే, ఇంపార్టెంట్ ఇష్యూస్ని నోట్స్ రాసుకోండి. ఈ విధంగా మీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు సో ఏదైతే ఆ వీక్లో మనం సాటర్డే క్వశ్చన్ ఇస్తామో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని మనం ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ టాపిక్ ఓన్లీ, ఏదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ ఉంటుందో దాన్ని మనం క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాము. దాని ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఓకే, ఈ విధంగా మనం సాటర్డే వీఆర్ కవరింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో 3 నార్మల్ సెషన్స్, 3 స్పెషల్ సెషన్స్ అయితే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా చేయడం జరుగుతుందమ్మా. ఓకే, ఖచ్చితంగా వీటిని మిస్ కావద్దు. రెగ్యులర్గా ప్రోగ్రామ్ని 6 మంత్స్ వరకు ఫాలో అయితే అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఐఎమ్ జూమింగ్ ఇట్. The changing economic landscape combined with major crisis has brought a role of central bank into focus. So this is the first part of the question. So మొదటి పార్ట్గా ఈ యొక్క క్వశ్చన్ మనం అక్కడ దాకా అర్థం చేసుకోండి. The changing economic landscape combined with major crisis has brought the role of central banks into focus. సో ఆర్బీఐ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అనేది ఏ విధంగా మారుతుంది, దాని యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఎస్పెషలీ మేజర్ క్రైసిస్ టైంలో ఆర్బీఐ చేసినటువంటి ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటనేటువంటి విషయం మీద మనం మాట్లాడదాం. సో యాజ్ ద ఇండియన్ ఎకానమీ ఇవాల్వ్స్, షుడ్ ద ఆర్బీఐ ఫోకస్ షిఫ్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ రోల్ టు ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ మాత్రమే ఆర్బీఐ యొక్క పరిధిలో కాకుండా, ఓకే, సో ఆర్బీఐ షుడ్ స్ట్రైవ్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా ఆర్బీఐ అనేది ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి ఛాలెంజ్ని, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేటువంటి ఛాలెంజ్ని కూడా ఎట్లా ఆర్బీఐ ట్యాకిల్ చేస్తుంది, ఓకే, దాని యొక్క రోల్ ఏంటి అనేటువంటి అంశం మీద మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎస్పెషలీ ఒక మేజర్ క్రైసిస్ టైంలో కూడా రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క ఫోకస్ అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. దాని యొక్క చేంజింగ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఎట్లా ఉంటుంది, ఓకే, ఆర్బీఐ అనేది ఓన్లీ ఇన్ఫ్లేషన్ మీదే పనిచేస్తే సరిపోతుందా, సో ఆర్బీఐ అనేది ఎకనామిక్ గ్రోత్ మీద ఎట్లా పనిచేయాలనేటువంటి అంశాల మీద కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. దట్ విల్ బి ఏ 15 మార్కర్ క్వశ్చన్. సో 15 మార్కుల క్వశ్చన్గా దీన్ని అడగడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు 15 మార్కుల క్వశ్చన్ ఎట్లా రాయాలో, సో మళ్ళీ చెప్పక్కర్లేదు. సో ఖచ్చితంగా 250 వర్డ్స్లో మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది.
దాంతోపాటు మీ టైం లిమిట్ ఎంతమా 11 to 12 మినిట్స్లోనే మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. దట్ విల్ బి ద ప్రోటోకాల్ ఫర్ ద 15 మార్కర్ క్వశ్చన్. ఓకే, అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో దీన్ని మనం ఎన్ని పదాల్లో రాయాలి, 150 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ నుంచి అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. దీని యొక్క టైం లిమిట్ తీసుకున్నట్టయితే 7 నుంచి 8 నిమిషాల లోపే ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? 15 మార్కులను ఎట్లా రాయాలి, అదేవిధంగా 10 మార్కులు ఎట్లా రాయాలో మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకే, ఎవరైతే మన అభ్యాసన ప్రోగ్రామ్ని రీసెంట్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళు 10 మార్కర్ క్వశ్చన్ని అట్లీస్ట్ 10 మినిట్స్ టైంలో రాయండి. అదేవిధంగా 15 మార్కుల క్వశ్చన్ని 15 మినిట్స్ టైంలో రాయండి. ఓకే, సో ఖచ్చితంగా స్టాప్ వాచ్ పెట్టుకొని మాత్రమే మీరు ఆన్సర్స్ని రాయడానికి ప్రయత్నం చేయండి. వితౌట్ టైం ఇట్ విల్ బి యూస్లెస్. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% టైం లేకుండా ఆన్సర్స్ రాశారో దే విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్. మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, గంటాపదంగా చెప్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా మీరు టైం ఫాలో అవుతూనే ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఖచ్చితంగా మన ఇక్కడ ఏం అడిగారమ్మా. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఆర్బీఐ రోల్ యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో సెంట్రల్ బ్యాంక్ కింద ఆర్బీఐ చేసేటువంటి రోల్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో మనం బ్రీఫ్గా మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, బ్రీఫ్గా మనం 3 to 4 లైన్స్లో దీని యొక్క ఆర్బీఐ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి, ఆర్బీఐ యొక్క రోల్ గురించి బ్రీఫ్గా మనం మాట్లాడాలి. సో ఆర్బీఐ ఈజ్ ఏ బ్యాంకర్ టు ద బ్యాంక్ కింద మనం మాట్లాడవచ్చు. సో ఆర్బీఐ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ టు ద కంట్రీ కింద చెప్పొచ్చు. ఓకే, దీంతోపాటు ఆర్బీఐ ఈజ్ ఆల్సో వర్కింగ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషలీ త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. అర్థమవుతుందమ్మా? రైట్, ఈ విధంగా ఇంట్రడక్షన్ అయితే రాయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకేం అడుగుతున్నారు, సో ఆర్బీఐ ట్రెడిషనల్ రోల్ యాజ్ ద మానిటరీ పాలసీ ఫార్ములేషన్. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి, దాంట్లో ఆర్బీఐ రోల్ ఏంటో మనం బ్రీఫ్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మానిటరీ పాలసీలో మనం ఎటువంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని ట్యాకిల్ చేస్తామంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ గురించి కానివ్వండి, కరెన్సీ మేనేజ్మెంట్ ఎస్పెషలీ ఫ్లో ఆఫ్ కరెన్సీ గురించి మనం మాట్లాడతాము. అదేవిధంగా ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ సూపర్విజన్ ఎట్లా ఉంటుంది, మిగతా బ్యాంక్స్తో యొక్క టైస్ ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాల మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో 1934లో యొక్క ఆర్బీఐస్ అనే ఫామ్ అయ్యి ఆర్బీఐ చట్టం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆర్బీఐ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి, సో ఆర్బీఐ యొక్క ఫంక్షన్ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఎట్లా స్పర్ అయింది, సో ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు పుట్ ప్రజెంట్ ఆర్గ్యుమెంట్స్ దట్ వై ఆర్బీఐ షుడ్ ప్రయారిటైజ్ ద ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఆర్థిక వృద్ధి కోసం సో ఆర్బీఐ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విధమైనటువంటి ఫంక్షన్స్ తీసుకొస్తే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది సాధ్యపడుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్లో కానివ్వండి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడంలో కానివ్వండి, ఇట్లాంటి సెక్టార్స్లో ఆర్బీఐ ఏ విధంగా ఎకనామిక్ గ్రోత్ కోసం పనిచేయాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం మాట్లాడదాం. ఓకే, ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్కి అదేవిధంగా గ్రోత్కి మధ్య ఉన్నటువంటి ఒక స్ట్రైకింగ్ బ్యాలెన్స్ని ఆర్బీఐ ఎట్లా మేనేజ్ చేయాలి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి విషయం మీద కూడా మనం కొంత అనాలిసిస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద హౌ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ వేర్ గ్లోబల్లీ అడ్రస్సింగ్ ద సిమిలర్ ఛాలెంజెస్. సో ఆర్బీఐ కాకుండా మిగతా దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మనకి దే ఆర్ డూయింగ్ ద ట్విన్ ఛాలెంజెస్. వన్ ఈజ్ ద ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేస్తున్నాయి, అదేవిధంగా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ దేర్ కంట్రీస్. ఓకే, ఈ విధంగా మనం వేరే దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీస్ని కూడా మనం కంపేర్ చేస్తూ ఇక్కడ వాటి యొక్క రోల్ని కూడా మెన్షన్ చేస్తే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద బాడీ. ఓకేనా? అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఖచ్చితంగా ఆర్బీఐ ఏదైతే ఉందో ఇట్ నాట్ ఓన్లీ వర్క్స్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ బట్ ఆల్సో ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది ఆర్బీఐ యొక్క ఇంపార్టెంట్ టాస్క్ ఏమో ఒప్పుకొని తీరాలి. బట్ ఆల్సో ఇట్ షుడ్ వర్క్ ఫర్ ద ఎకనామిక్ స్టెబిలిటీ. ఖచ్చితంగా ఎకనామిక్ స్టెబిలిటీ వైపు కూడా పనిచేయాలి. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వైపు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో అడాప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ లైక్ ఆర్బీఐ. సో ఆర్బీఐకి ఇట్లాంటి ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ కానివ్వండి, ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ని మెరుగుపరిచేటువంటి ఇంపార్టెంట్ టాస్క్ని కూడా తన నెత్తి మీద వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మిగతా దేశాలతో పోల్చుకున్నట్టయితే మన దేశం కూడా సో ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఏ విధంగా కట్టడి చేయాలో అనేటువంటి విషయం మీద కూడా సో ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి మానిటరీ పాలసీని తయారు చేసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో ఒక అద్భుతమైనటువంటి కన్క్లూజన్తో ఈ యొక్క ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? సో ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూజన్ కానివ్వండి, దట్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ ఇన్ 3 to 4 లైన్స్. అంతకంటే ఎక్కువ రాయద్దు, బికాస్ మీరు 250 పదాలను ఆన్సర్ రాయాల్సి ఉంటుంది కాబట్టి. సో మోస్ట్లీ షుడ్ స్పెండ్ టైమ్ ఆన్ ద బాడీ. ఓకే, బాడీలో ఫ్లో చార్ట్స్ వేయండి,
ఓకే, స్కీమాటిక్స్ గీయండి. దాని ద్వారా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్, ఓకే. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సో మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అయినట్లయితే సో ఆల్ ద పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోను, టెలిగ్రామ్లోను, అదేవిధంగా యూట్యూబ్లోను కూడా మన ఛానల్ని ఫాలో చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. దానివల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అయితే ఉండబోతుందమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్. సో లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలో మనం చూద్దాం. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇవాల్వింగ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటమ్మా? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ డైనమిక్ సిచ్యువేషన్లో ఓకే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రైసిస్. సో కోవిడ్ కానివ్వండి, లేదా సో విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ వల్ల కానివ్వండి, మనం ఇబ్బందులు పడుతున్నాము. ఓకే, సో ఓవరాల్ ఎంటైర్లీ ద వరల్డ్ వైడ్ తీసుకున్నట్టయితే ఆల్ ద సెంట్రల్ బ్యాంక్స్ వేర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రైసిస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అనేవి చాలా ఒడిదుడుకులకు అయితే గురవుతున్నాయి. ఓకే, ఇంక్లూడింగ్ ద ఆర్బీఐ, మనక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంట్రల్ బ్యాంక్గా మనం చెప్తాము. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ వాస్ కేమ్ ఇన్ టు షార్ప్ ఫోకస్. ఓకే, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా దీన్ని మనం చర్చించుకోబోతున్నాము. సో ట్రెడిషనల్గా మనకు తెలిసినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏమి ఉన్నాయమ్మా? ఎస్పెషలీ ఆర్బీఐ. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ యొక్క వర్క్ ఏంటి? సో ఆర్బీఐ ఈజ్ టు వర్కింగ్ ఫర్ ద మానిటరీ స్టెబిలిటీ. సో ఎస్పెషల్లీ మనీ కంట్రోల్ చేస్తుంది. సో అండ్ ఆల్సో ఇట్ వాజ్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ. ఎస్పెషల్లీ మానిటరీ పాలసీ ద్వారా మానిటరీ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాస్క్ని యొక్క ఆర్బీఐ చేస్తుంది. ఓకే, సో వీటితో పాటు ఆర్బీఐ చేసేటువంటి పనులు ఏంటమ్మా? సో ఇట్ విల్ ఏబుల్ టు వర్క్ యాజ్ ఏ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి ఒక బ్యాంకర్ కింద యాడ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా బ్యాంకర్స్ బ్యాంక్ కింద పనిచేస్తుంది. అదేవిధంగా నోట్ ఇష్యూ ఏజెన్సీ కింద వర్క్ చేస్తుంది. ఓకే, సో అదేవిధంగా లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ కింద కూడా మనకి ఈ యొక్క ఆర్బీఐ అనేది పనిచేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఆల్ దీస్ ఆర్ ట్రెడిషనల్లీ ఫంక్షన్స్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ అక్రాస్ ద వరల్డ్. బట్ హౌఎవర్ డ్యూ టు ద డైనమిక్ గ్లోబల్ ఎకానమీ, సో ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ అనేది ఎంత డైనమిక్గా ఉంటుందో మనకు తెలుసు. అండ్ ఆల్సో ద ఇంటర్నల్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ రైజింగ్ ఏ క్రూషియల్ క్వశ్చన్ దట్ ఆర్బీఐ హ్యాస్ టు షిఫ్ట్ ఫోకస్ ప్రైమర్లీ ఫ్రమ్ టార్గెటింగ్ ది ఇన్ఫ్లేషన్. ఎస్పెషల్లీ దాని యొక్క అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటమ్మా? సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇట్ హ్యాస్ టు అగ్రెసివ్లీ వర్క్ ఫర్ ప్రమోటింగ్ ది ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా అన్ని దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఈ యొక్క ఆర్బీఐ అనేది పనిచేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీస్ అనేవి పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ మనం అడుగుతున్నాము. ఓకే, సో దట్ విల్ బి ఏ ఇంట్రడక్షన్ టు దిస్ క్వశ్చన్. ఓకే, ఖచ్చితంగా ఆర్బీఐ యొక్క ఫోకస్ ఎట్లా ఉండాలమ్మా? సో మోస్ట్లీ వీ నో దట్ ఆర్బీఐ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. బట్ ఇన్ఫ్లేషన్ మాత్రమే కాకుండా ట్విన్ ఆబ్జెక్టివ్ అయినటువంటి ఇన్ఫ్లేషన్తో పాటు ఎకనామిక్ గ్రోత్ని కూడా మనం ప్రమోట్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ని ఆర్బీఐ తీసుకోవాలనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. దాన్ని మెన్షన్ చేస్తూ మనం ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద కరెంట్ రోల్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క కరెంట్ రోల్ ఏంటి, ప్రస్తుతం ఆర్బీఐ చేసినటువంటి ఫంక్షన్స్ ఏంటో, రోల్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్బీఐ ఈజ్ ఎస్పెషల్లీ ఫార్ములేట్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ద మానిటరీ పాలసీ. సో ఇండియాలో ఉన్నటువంటి మానిటరీ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారమ్మా? సో ఆర్బీఐ అనేటువంటి సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ యొక్క ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రైమర్లీ మెయింటైన్ ద ప్రైస్ స్టెబిలిటీ. సో ధరల యొక్క నియంత్రణ కోసం ఈ యొక్క మానిటరీ పాలసీ అనేది చేయడం జరుగుతుంది. దేర్ బై ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేటువంటి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? సో దట్ విల్ బి మెయింటైన్ బై ద ఆర్బీఐ. ఓకే, మానిటరీ పాలసీ ద్వారా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ని ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అచీవ్డ్ బై ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఓకే, సో మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటమ్మా? దాదాపుగా సో +or- 2 to 6%. ఓకే, అంటే ఏంటి? సో 6 నుంచి 2 వరకు, అంటే డౌన్ లిమిట్ అంతా 2% కింద, ఓకే, అప్పర్ లిమిట్ 6% కింద మనకి ఒక కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది మన యొక్క టార్గెట్ కింద ఉంది. సో ఓవరాల్ సెంట్రల్ టార్గెట్ ఏంటి? సో ఇన్ఫ్లేషన్ అనేది 4% పెరగకుండా దీన్ని కట్టడి చేసేటువంటి ఇంపార్టెంట్ టాస్క్ని ఎవరు తీసుకుంటారు? ఆర్బీఐ తీసుకుంటుంది. సో ఎస్పెషలీ 2 కంటే తక్కువ కాకుండా 6 కంటే ఎక్కువ కాకుండా యావరేజ్ సంఖ్య అయినటువంటి 4% వరకు మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనమాట. దట్ విల్ బి ఏ టార్గెట్ రిగార్డింగ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. ఓకే,
దీంతో పాటు ఆర్బీఐ ఈజ్ ఆల్సో మేనేజింగ్ కంట్రీస్ కరెన్సీ. సో ఇండియాలో ఉన్నటువంటి కరెన్సీ కానివ్వండి, క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి బ్యాంక్స్ని, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ని కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారమ్మా? సో దట్ ఈజ్ మెయింటైనింగ్ బై ద ఆర్బీఐ. ఓకే, దీంతో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేయడం కానివ్వండి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకర్ టు ద బ్యాంక్ అండ్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ ఆల్సో. సో గవర్నమెంట్కి బ్యాంక్ కింద, సో బ్యాంకర్స్కి బ్యాంక్ కింద కూడా ఇది యాక్ట్ చేస్తుంది. ఓకే, సో బ్యాంక్ టు ద లాస్ట్ మినిట్ రిసార్ట్ అనేటువంటి విషయంలో కూడా ఈ ఆర్బీఐ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ప్లేడ్ బై ద ఆర్బీఐ. ఓకే, సో దట్ విల్ బి ద ఫస్ట్ వన్. కమింగ్ టు ద సెకండ్ వన్, సో ఆర్బీఐ ఏ ఫంక్షన్ చేయాలి అంటున్నారు? దట్ విల్ బి ద ఎకనామిక్ గ్రోత్. ఓకే, సో హిస్టారికల్గా తీసుకున్నట్టయితే సో ఆర్బీఐ హాస్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద లిబరలైజింగ్ ఆఫ్ ఎకానమీ, అదేవిధంగా మోడర్నైజింగ్ ఆఫ్ ఎకానమీ వైపు చాలా ఎక్కువగా పనిచేసింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఎల్పిజి రిఫార్మ్స్ అనగానే మనకి ఏ గుర్తు రావాలమ్మా? 1991 స్ట్రక్చరల్ ఎకనామిక్ రిఫార్మ్స్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరమ్మా? సో ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహరావు గారు, అతని క్యాబినెట్లో ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఓకే, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు, వీళ్ళు ముగ్గురు త్రయంలో ఈ యొక్క ఎల్పిజి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో దట్ చేంజ్ ద ఎంటైర్ స్ట్రక్చరల్ ఎకానమీ. ఓకే, మన ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ స్ట్రక్చర్ని కూడా ఇక్కడ మార్చివేయడం జరిగింది. అండ్ దే షిఫ్టెడ్ టు ద లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఓకే, దీని తర్వాత మనకు అతిపెద్ద రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చాయమ్మా? ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్. సో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, యూపీఐ ఫర్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఓకే, అదేవిధంగా బీపీపీఎస్ ఫర్ బిల్ పేమెంట్స్, ఆధార్ కేవైసీ, ఓకే, ఇవన్నీ కూడా దే వర్ మెయింటైన్డ్ బై ద ఆర్బీఐ. సో ఇవన్నీ కూడా ఆర్బీఐ చేసినటువంటి హైలైట్స్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, ఆల్ దీస్ ఆర్ స్పర్రింగ్ ద ఎకనామిక్ గ్రోత్. ఇవన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి అతి ముఖ్యమైనటువంటి అంశాల కింద మనం పేర్కోవాలి. ఓకే, ఈ విధంగా ఆర్బీఐ ఈస్ ప్రమోటింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకే, సో ప్రతి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటమ్మా? ఎస్పెషల్లీ మనకి జన్ధన్ యోజన ద్వారా మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతాలు ఉండాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాస్క్ని జన్ధన్ యోజన ద్వారా మనం చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని, ఎకనామిక్ గ్రోత్ని ఎవరు ప్రమోట్ చేశారమ్మా? దట్ విల్ బి ద ఆర్బీఐ. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ విల్ బి ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ షిఫ్టింగ్ ఇన్ ఫోకస్. ఖచ్చితంగా మనం ఒక ఫోకస్ అనేది ఎట్లా షిఫ్ట్ అవ్వాలమ్మా? సో ఆర్బీఐ యొక్క మేజర్ టార్గెట్ అయినటువంటి ఇన్ఫ్లేషన్ మాత్రమే కాకుండా ఆర్బీఐ షుడ్ అగ్రెసివ్లీ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో ఇఫ్ యు టేక్ ఇండియా, సో ఇండియా వాంట్స్ టు ఆస్పైర్ యాజ్ ఏ మేజర్ రీజనల్ పవర్ కింద, అదేవిధంగా మేజర్ గ్లోబల్ ఎకనామిక్ ప్లేయర్ కింద కూడా ఇండియా ఆశిస్తుంది. సో ఇక గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఒక దీనివల్ల ఏమవుతుందమ్మా? సో దెర్ ఇస్ ఏ గ్రోయింగ్ ఆర్గ్యుమెంట్ దట్ ఆర్బీఐ షుడ్ ప్రయారిటైజ్ ద ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా ఒక గ్లోబల్ ఎకనామిక్ ప్లేయర్ కింద, ఒక స్టాండర్డ్ ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి కంట్రీ కింద ఎదగాలనుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ అయినటువంటి ఆర్బీఐ హ్యాస్ టు ప్రయారిటైజ్ ఇట్స్ ఫంక్షన్ టువర్డ్స్ ద గ్రోత్. ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ వైపు పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పాలి. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ఎస్పెషల్లీ క్రెడిట్ ఫ్లో కానివ్వండి. సో క్రెడిట్ ఫ్లో అంటే ఏంటమ్మా? సో ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానివ్వండి, సర్వీస్ సెక్టార్ కానివ్వండి, సో వీటి మీద ఎక్కువగా క్రెడిట్ ఫ్లో చేసినట్టయితే, ఓకే, అదేవిధంగా పబ్లిక్ డెప్ట్ని మనం మేనేజ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మనం వీ కెన్ ఏబుల్ టు రైజ్ ఫండ్ ఇన్ దిస్ ప్రొడక్టివ్ ఏరియాస్. సో వీటి వల్ల పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏమవుతుందమ్మా? ఎఫెక్టివ్గా దాని నుంచి మనం ఎకనామిక్ గ్రోత్ అనేది మనం సాధించుకోగలుగుతాము. సో దానివల్ల ఏమవుతుంది? కంట్రీ యొక్క గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది పెరిగేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో దట్ రోల్ హ్యాస్ టు బి ప్లేడ్ బై ద ఆర్బీఐ. ఖచ్చితంగా ఈ రోల్ని ఎవరు ప్లే చేయాల్సి ఉంటుంది? ఆర్బీఐ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ మనం డిస్కషన్లో మాట్లాడుతున్నాం. ఓకేనా? వీటితో పాటు సో రీసెంట్గా వచ్చినటువంటి డిజిటలైజింగ్ ద ఎకానమీ కానివ్వండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, వీటిల్లో కూడా ఆర్బీఐ ఇస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, ఖచ్చితంగా ఆర్బీఐ ఇంకొంచెం తన యొక్క రోల్ని పెంచుకొని, తన యొక్క పరిధిని పెంచుకొని, సో దే హ్యావ్ టు ప్రమోట్ మోర్ డిజిటల్ పేమెంట్స్, అదేవిధంగా డిజిటల్ ఫైనాన్సెస్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే సో దే విల్ ఏబుల్ టు క్రియేట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. సో యూపీఐ ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చిందో మనం చూసాం కదమ్మా. సో ఇట్లాంటి రెవల్యూషన్స్ మనకు ఖచ్చితంగా జరగాలంటే ఆర్బీఐ యొక్క హస్తం ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విల్ బి ద బ్యాలెన్సింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. ఖచ్చితంగా సో ఆర్బీఐ హ్యాస్ టు ప్లే ట్విన్ ఆబ్జెక్టివ్స్. రెండింటినీ కూడా లెవరేజ్ చేస్తూ ఆర్బీఐ పనిచేయాల్సి ఉంటుంది. ట్రెడిషనల్ రోల్ ఆఫ్ కంట్రోలింగ్ ది ఇన్ఫ్లేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ. ఓకే, అదేవిధంగా ఇట్ హ్యాస్ టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. రెండింటినీ కూడా
రెండు త్రాసుల వైపు ఉంచి సమానంగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసినట్టయితే సో దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆర్బీఐ. ఖచ్చితంగా ఈ రెండు కూడా చేసినట్టయితే ఏమవుతుందమ్మా, సో కంట్రీ విల్ గ్రో ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ పేస్. ఓకే, సో దానికోసం ఏం చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా వీ హ్యావ్ టు గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ ఆన్ గ్రోత్ రాదర్ దాన్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఖచ్చితంగా మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ ఎక్కడైతే రిస్ట్రైన్ అయిందో దాన్ని మళ్ళీ పెంచుకునేటువంటి అవకాశం మనం ఏర్పరచుకోవాలి. ఓకే, సో దానికోసం ఆర్బీఐ ఏం చేయాలి, ఆర్బీఐ హ్యాస్ టు అడాప్టెడ్ న్యూ టెక్నాలజీస్, డిజిటల్ ఫైనాన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చినట్టయితే, ఓకే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని తీసుకొచ్చినట్టయితే దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ విల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ రైట్స్. ఖచ్చితంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యొక్క ఇంపార్టెంట్ టాస్క్ని కూడా ఆర్బీఐ ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయగలుగుతుంది వెన్ ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ బోత్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా, సో నెక్స్ట్ విల్ బి ద గ్లోబల్ ట్రెండ్ అండ్ కంపారిటివ్ అనాలిసిస్. ఖచ్చితంగా మన యొక్క లాస్ట్ పాయింట్కి ఏం మాట్లాడాలమ్మా, సో వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కంపారిటివ్ అనాలిసిస్ రిగార్డింగ్ ద ఎంటైర్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఒక కంపారిటివ్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు విత్ ద అదర్ మేజర్ సెంట్రల్ బ్యాంకింగ్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో ఇన్సైట్స్ అనేవి మనకు లభిస్తాయి, చాలా పెద్ద మొత్తంలో నాలెడ్జ్ అనేది మనకు లభిస్తుంది. ఓకే, ఎట్లా మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మనం గ్రోత్ని ప్రమోట్ చేయాలనేటువంటి బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎస్పెషలీ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత సో వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి సో ఫెడెక్స్ బ్యాంక్ కానివ్వండి లేదా ఇతర బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నాయి, ఈవెన్ దో దేవర్ ఫేసింగ్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ కూడా దేవర్ కమింగ్ ఇన్ ఏ బెటర్ ట్రాక్. ఓకే, సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా ఇన్ఫ్లేషన్ని అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ని రెండింటినీ హ్యాండిల్ చేస్తున్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం వాటిని చూసి అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఫాలో ద ఇంపార్టెంట్ గ్లోబల్ సెంట్రల్ బ్యాంకింగ్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫర్ ద ఇండియన్ ఎకనామిక్ గ్రోత్. ఓకేనా, అండ్ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే ఓకే, సో ఆర్బీఐ యొక్క ప్రైమరీ రోల్ ఏంటమ్మా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము. సో ఆర్బీఐ హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ ప్రైమరీ రోల్ ఇన్ కంట్రోలింగ్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద ఆర్బీఐ టు మెయింటైన్ ద ఎకనామిక్ స్టెబిలిటీ. ఖచ్చితంగా ప్రైస్ రైజ్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని మనం మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ నీడ్ టు బీ ఫోకస్డ్ ఆన్ ద ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్. ఖచ్చితంగా ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. ఓకే, సో దీన్ని ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ఎస్పెషల్లీ మనకున్నటువంటి 7% గ్రోత్ని కాస్త 10% గ్రోత్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఆర్బీఐకి ఉంది. సో దట్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ స్పియర్. దాని యొక్క స్పియర్లో వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా 10% గ్రోత్ని మనం సాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, దానికోసం ఆర్బీఐ చేసినటువంటి ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే సో ఇట్ హ్యాస్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని మరి కాస్త సపోర్ట్ చేయడం ద్వారా ఒక కంప్లీట్ అండ్ బెటర్ ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ కండ్యూజివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద గ్రోత్ ఓరియంటెడ్ పాలసీస్. ఖచ్చితంగా ఈ యొక్క గ్రోత్ ఓరియంటెడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టయితే ఎస్పెషలీ మేక్ ఇన్ ఇండియా కానివ్వండి లేదా డిజిటల్ ఇండియా కానివ్వండి ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే సో వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ద ప్రొడక్టివ్ ఏరియాస్ సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది, పెరుగుతుంది. ఓకే, సో దట్ విల్ బి వెరీ మచ్ మెయింటైన్డ్ బై ద ఆర్బీఐ. బట్ అవన్నీ కూడా ఎప్పుడు రావాలి, సో ఆల్ దిస్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ద ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూనే ఒక పక్క రెండో పక్క ఫండమెంటల్స్ అయినటువంటి ఎకనామిక్ స్టెబిలిటీని కూడా మనం మెయింటైన్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి డైనమిక్ సర్కమ్స్టాన్సెస్ అన్నింటినీ కూడా మనం లెవరేజ్ చేస్తూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మనం ఇంప్రూవ్ చేస్తూ ఓకే, సో ఆర్బీఐని ఒక స్టీరింగ్ పొజిషన్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆర్బీఐ విల్ డ్రైవ్ అస్ ఇంటూ బెటర్ ఎకనామిక్ గ్రోత్ సిచ్యువేషన్స్. ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీని సస్టైనబుల్గా అదేవిధంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఎవరికి ఉందమ్మా, ఆర్బీఐకి ఉంది. సో ఈ యొక్క పవర్ని ఆర్బీఐ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, వన్ సైడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ సెకండ్ సైడ్ సస్టైన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని తీసుకొచ్చినట్టయితే సో ఆర్బీఐ విల్ గ్లిమ్మర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సో ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ ఆర్బీఐ ఏదైతే ఉందో దానికి ఒక మంచి కీర్తి పతాకమైనటువంటి స్థాయి లభిస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఫర్ నౌ. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం క్రిటికల్ టాపిక్ అమ్మ, ఎకనామిక్ టాపిక్స్ అన్నీ కూడా కొంచెం క్రిటికల్గా ఉంటాయి, కొంచెం అర్థం కానట్టు ఉంటాయి. బట్ రీడ్ ఇట్ స్లోలీ, కొంచెం అర్థం చేసుకోండి. బేసిక్స్ టెక్స్ట్ బుక్స్ మీరు చదివినట్టయితే ఖచ్చితంగా ఆర్బీఐ గురించి మీకు అట్లీస్ట్ ఒక హాఫ్ పేజ్ తెలుసుంటే ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా రాయగలుగుతారు.
ఓకే. సో బట్ యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఎట్లా రాయాలి, స్ట్రక్చర్ ఎట్లా చేయాలి, ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి, కన్క్లూజన్ ఎట్లా ఉండాలో మీరు తెలుసుకున్నట్టయితే ఓవరాల్ ఆన్సర్ని మీరు చాలా బెటర్గా రాయగలుగుతారు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్. ఈ అన్ని పాయింట్స్ని మీ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం అనేది మా బాధ్యత. సో మీకు క్లియర్ కట్గా పిక్చర్ని అర్థం చేసేటువంటి వర్క్ అంతా కూడా మేము చేయడం జరుగుతుంది. సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్స్. ఓకే, చాలా ఎక్కువ శ్రమ పెట్టి చేస్తున్నాము. ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వితిన్ 24 hours ఆఫ్ టైం, 24 గంటల టైంలోనే నేను వాటిన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో విల్ సీ ఇన్ ద టుమారో సెషన్.